దేనికి నువ్వు చెప్పేది ఏందో పెట్టేది ఏంది చెప్పు. ప్రాబ్లమ్స్ ఉంటేనే కాల్ చేసేది. నేను ఎలా కంప్లైంట్ ఇస్తాను ఈ రోజు, ఎలా డేక్కుంటూ వస్తావో. నిన్న ఒక మాట అన్నానా, నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు నన్ను తిడతావా? ఇప్పుడు తిట్టేది కాదు, ప్రాబ్లమ్స్ ఉంటేనే ఎవరన్నా నేను రెస్పాన్స్ అయ్యేది. సరేనా? 11:30 కల్లా స్టేషన్కి వస్తావు చూడు. నువ్వు స్టేషన్ కాదు, వాళ్ళ అమ్మ మొగునికి చెప్పుకోపో ఇదే మాట. ఏం తెలుసు నాకు అనేది స్టేషన్లు అన్ని తెలుసు. సరేనా? నాకేం స్టేషన్లు ఏం పెద్ద కొత్త కదా. నువ్వు ఆ స్టేషన్ లోనే కంప్లైంట్ నా పేరు చెప్పు చాలు. నాకనేది ఒక రేంజ్ ఉంది. నేను చెప్పడం ఏమి ప్రాబ్లం ఉంది చాలు ఏమే అని అడిగినా. నువ్వు రెస్పాన్స్ అవ్వకపోతే దేనికి అర్థమా? దాని బదులు యూట్యూబ్లో ఎందుకు లవడా యూట్యూబ్లు నీకంతా? చెప్పు. రికార్డింగ్ చేసుకో నేను చెప్పేది కూడా. ఏంటమ్మా? రికార్డింగ్ చేసుకో, ఎవరికి చెప్తావో చెప్పుకో రికార్డింగ్ చేసుకొని. ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రాబ్లం ఉంది, దానికి ఏంది బ్రో నేను రెస్పెక్ట్ గానే అడిగినా కదా. నేను నిన్నేమన్నా తిట్టాడా? ఎవరిని తిట్టిండు? ఇప్పుడు తిట్టేది కాదు. ఇప్పుడు ఎవరిని తిట్టాడు? ఇప్పుడు నా వల్ల కాదు, వేరే వాళ్ళకి ట్రై చేసుకో అంటే దాని బదులు యూట్యూబ్ ఎందుకు నువ్వు చేసుకునేది? నా యూట్యూబ్ నా ఇష్టం, నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు. అలా కూడా ఇప్పుడు పాపను చూస్తాను కాబట్టి నీకు నేను రెస్పాన్స్ అయ్యి ఇప్పుడు అట్లా బ్రో సొల్యూషన్ బ్రో అంటే నువ్వు రెస్పాన్స్ అవ్వలేదు. దానికి అర్థమైంది నువ్వు టేషన్ అంటావు అదంటావు. ఏ టేషన్ లేదు, నాకేం కొత్త కాదు. నేను చూపిస్తాగా నీకు. నీ నెంబర్ యూట్యూబ్ లో పెట్టి మరి నేను వేస్తా ఈ రోజు. నువ్వు నువ్వే ఏం చేసుకుంటావు చేసుకోరా. నీది నేనేం చేస్తా. హలో, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏ ఊరు నీది? నాది విజయవాడయా. విజయవాడలో నా గురించి కనుక్కొని మళ్ళీ నీ యూట్యూబ్ లో లవడా అవి స్టార్ట్ చేసుకో. సరేనా? నేను అనేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ రిసోర్స్ నేను. ఓకే అయితే ఏందో బొచ్చు సొల్లి పెడతా. యూట్యూబ్ కాదు, నీ యూట్యూబే లేకుండా చేసేస్తాను విజయవాడ. నువ్వేమో అనుకుంటావు. ఓకేనా? చేసుకో ఎట్లా దానికి సాల్వ్ చేసుకో. నేనేంటో చూపిస్తా నీకు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నువ్వు హ్యూమన్ రిసోర్సెస్. ఆఫ్టర్ ఆల్ మానవ వనరుల ఒక కంపెనీలో పనిచేసేవాడు నువ్వు. కాదు 100 కంపెనీ. ఇప్పుడు విజయవాడలోనే నా రేంజ్ ఏందని నేను చూపిస్తాను. నీ రేంజ్ ఏందో నీ లవడా నువ్వు చూపించేసిన కాడికి నా పేరు ఇచ్చి డైరెక్ట్ మాట్లాడరా పూక. మళ్ళీ మాట్లాడితే నువ్వు మొగాడైతే కేసు పెట్టరా నా మీద పూక. ఫస్ట్ మాట్లాడు, నీది మాట్లాడతాగా. నువ్వు మగోడైతే నేను చెప్తాను. నువ్వు యూట్యూబ్ స్టార్ అయితే నీకు రేంజ్ ఉంటే నా మీద కేసు పెట్టు. సార్ ఈ హ్యూమన్ రిసోర్స్ అంట నన్ను తిట్టినాడు అని నువ్వు కేసు పెడితే వాళ్ళ నుంచి కాల్ వచ్చిందంటే అప్పుడు నువ్వు మగోడు. నీకు ఎన్ని కాల్స్ వస్తాయి చూస్తావా? నువ్వు కాల్స్ నాకు రోజు వచ్చే కాల్స్ డైలీ నాకు 1000 and 2000 వస్తాయి. నువ్వు పోలీస్ స్టేషన్ పెట్టాలని నేను చూడాలి. నేను అది నేను చెప్పడం. ఓకేనా? నీకు ఎమ్మెల్యే నుంచినే కాల్ వస్తుంది. నువ్వేమో అనుకుంటావు ఎమ్మెల్యేల బొంక మొగ్గలు బీగి తెంగుతావు ఒక్కొక్కడి. చిల్లరోళ్ళతో ఏది నేను మాట్లాడుకోలేదు. ఫస్ట్ నువ్వు చిల్లర నా కొడుకు టైం పాస్ అంతే నిన్ను మాట్లాడతా అంటే మాకే ఊరికే చిల్లరోళ్ళకంటే యూట్యూబ్ లో అందరికి నేను ఏదో మంచోడు అని చెప్పి చాలా మందికి చెప్పా. చూస్తే రెస్పాన్స్ అవ్వకుండా ఫోన్ ఎత్తుకుంటుంటే చాలా మంది నాకు చెప్పినారు రెస్పాన్స్ అవ్వడని. చాలా మంది చెప్పినారు, ఒకరిద్దరు కాదు. నేను అడిగిన ఇక నాకు పిల్లకాయలు టచ్ అవుతున్నా చెప్తున్నా. నాకు పిల్లకాయలు టచ్ అయితే నువ్వు తట్టుకోలేవు బిడ్డా. నువ్వు హెచ్ఆర్ జాబ్ కాదు, నువ్వు ఎక్కడున్నా పట్టుకుందంతా. నేను పట్టుకుందంతా గుర్తుపెట్టుకో. పట్టుకుందంతా పెట్రా పోను చూద్ది కానీ పోను నీ వల్ల ఏం చేస్తాను.